నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వరంగల్లో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ శివయాత్ర పేరుతో 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కూడా ప్లాస్టిక్ బొమ్మలతో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం ఆపాలి, భవిష్యత్తును కాపాడుకోవాలంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లాస్టిక్ని వాడకుండా ప్రకృతిని కాపాడుకుందామని జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా వరంగల్లో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ ఆధ్వర్యంలో ఆ ప్లాస్టిక్ను యూజ్ చేయొద్దంటూ కూడా ఒక శోభయాత్రను నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ శోభయాత్ర పేరుతో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి దృశ్యాలు కనిపిస్తాయి. మనం విజువల్లో చూస్తున్నాం. ప్లాస్టిక్ వాడేటువంటి ప్రతి ఇంట్లో ప్రతి మనిషి వాడేటువంటి ప్లాస్టిక్ ప్లేట్ కావచ్చు, బాటిల్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తూ వీటిని వాడొద్దు, ప్రకృతి పట్ల ప్రేమ ఉంటే భవిష్యత్తు పట్ల భయం ఉండదంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు ఏర్పాటు చేసి ప్లాస్టిక్కు గుడ్ బై, పచ్చదనానికి వెల్కమ్ అంటూ కూడా వారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. అందుబాటులో జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ నిర్వాహకులు ప్రశాంత్ ఉన్నారు. ఈ ఉద్దేశం ఏంటి, ఎందుకని ఈ శోభయాత్ర నిర్వహిస్తూ మాట్లాడదాం. ఏంది ప్రధానంగా మీ ఉద్దేశం ఏంది, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవము 53వ దినోత్సవం మనం జరుపుకుంటాము. భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం చూస్తే ప్రపంచ స్థాయిలో 3వ స్థానం ఉంది. మన రాష్ట్రంలో చూస్తే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని, దేశంలో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధం అనేది 2022 జూలై 1వ తేదీ వరకు మనము 150 మైక్రాన్ గల ప్లాస్టిక్ని నిషేధం ఉంది. ఆ లోపు ఉంటే కానీ భారతదేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం అనేది, సింగిల్ ప్లాస్టిక్ వినియోగం అనేక జరుగుతుంది. చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే రీసైక్లింగ్ అవుతుంది, ప్లాస్టిక్ అనేది మనం వాడకం పెంచినా కూడా ప్రాబ్లం లేదనుకుంటాం. కానీ రీసైక్లింగ్ అనేది భారతదేశంలో 10% వరకు అవుతుంది. కాల్చివేత అనేది 12 నుండి 10% అవుతుంది. ఎక్కువ శాతము బయట పడేయడము వల్ల కాలువలు, జలాలు, సముద్రాలు నిండి 80% వృధాగా పడిపోయి ఉండి అవి ఇంకకుండా కొన్ని వేల సంవత్సరాలు 500 సంవత్సరాల వరకు ఉంటుంది. అందువల్ల గాలి, నీరు, భూమి కలుషితమవుతుంది. దాన్ని జలాల ఉన్న నీటిలో ఉన్న జీవరాశులన్నీ చనిపోతున్నాయి. గాలిని, నీరును మనం పీల్చి మనము 100 సంవత్సరాల బతికే వయసున్నా కూడా 50 సంవత్సరాల లోపే అనేక రోగాల బారిన పడి మరణిస్తున్నాము. ఈరోజు ప్లాస్టిక్ చూస్తే ఉదయం లేచిన దగ్గర నుండి మొదలు పెడితే నిద్రపోయే వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ని మనము 30 గ్రాముల ప్లాస్టిక్ని ప్రతిరోజు వినియోగిస్తున్నాము. సంవత్సరానికి 11 కేజీలు వినియోగిస్తున్నాము. అంటే జనాభా చూస్తే 153 కోట్లు ఉంది. అంటే 6 ఎన్ని లక్షల టన్నుల వినియోగము భారతదేశంలో జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధాన్ని పూర్తిగా అమలు చేయాలి. పరిశ్రమలు మూసివేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వ కార్యాలయం చూస్తే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ మీటింగ్ ఏర్పాటు చేసినా వెనక చూస్తే ఫ్లెక్సీ అవ్వబడుతుంది, ముందు చూస్తే వాటర్ బాటిల్ అవ్వబడుతుంది, భోజనాలు ఏర్పాటు చేస్తే ప్లాస్టిక్ ప్లేట్లు ఉంటాయి, ప్లాస్టిక్ గ్లాసులు ఉంటాయి. అంటే ప్రభుత్వం అధికారం మారాలి, ప్రభుత్వం మారాలి. ఆ తర్వాత ప్రజలు కూడా మారితేనే ఈ ప్లాస్టిక్ అనేది పూర్తిగా అంతమొందించాలని ఈరోజు మేము ఈ బొమ్మ రూపంలో ప్లాస్టిక్ని కాళ్ళ నుండి మెడ వరకు ఈ ప్లాస్టిక్ని ఏర్పాటు చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నివారించాలని ఈ శవయాత్రను మేము వేయిస్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగుతుంది. ప్రజలు మారాలి, ప్రభుత్వం మారాలి, అధికారులు మారితేనే కఠినమైన చట్టాలు తెచ్చి ప్లాస్టిక్ని నిషేధించి భావిభార పరిస్థితులకైనా మెరుగైన గాలిని, నీరుని, భూమిని అందించాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, ప్లాస్టిక్పై ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తారు, ఇంకా ఎట్లా పోరాటం కొనసాగిస్తారు మీరు పర్యావరణం సంబంధించి? సార్, నిజంగా ప్రకృతి అన్నది మనం దాని బీభత్సం ఎట్లుంటుందో మనకు చూపిస్తున్నది. అంటే మనం ఈ ప్రకృతి చేయబట్టి దాన్ని శాసిస్తే ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి అయితే ఎప్పుడు బాగా పడుతుందో తెలియట్లేదు, ఎప్పుడు ఎట్లా ఉంటుందో, ఎండ కొడితే ఎలా కొడుతుందో కూడా మనకు తెలియదు. దీనికంతా ఎన్విరాన్మెంట్ ఎఫెక్టే. సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ముఖ్యంగా యువత మీద అనుకునే ఈ స్వచ్ఛంద సంస్థలు నిజంగా ఈ రకంగా మనకు జ్వాలా స్వచ్ఛంద సంస్థను ముందే అభినందిస్తున్నాను. ఇంకొక వినూత్న కార్యక్రమం చేపట్టాడు. దీనిలో కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో అవగాహన కలిగించడం. నిజంగా మనం ఇప్పుడు కనుక ప్లాస్టిక్ కనుక చూస్తుంటే మనకు 100 మైక్రాన్స్ వరకు యాక్చువల్లీ గవర్నమెంట్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం బ్యాన్ చేయడం జరిగింది. కాకపోతే ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరగట్లేదు. సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి, అంటే గవర్నమెంటే ఇంప్లిమెంటేషన్ అనుకుంటా పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే మనమే స్వచ్ఛందంగా మనం కనుక అవి కొనకపోతే, మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం వాడకపోతే మనకు నిజంగా చాలా వరకు సేవ్ అయినట్టే ఉంటాం. ఎందుకంటే ప్రతి కారణానికి ఇప్పుడు ప్లాస్టికే మనం అంటున్నాం. నిజంగా మిత్రుడు ఇంతకుముందు కూడా ఒక స్టేజ్లో మనం పోతే ప్రతి ఒక్కరికి మా ఎట్లయితే మనం సిలిండర్ కనుక తీసుకుంటామో ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనకు ప్రతి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని రోడ్డు మీద వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాదంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్
పూర్తిగా మనం నిషేధించి అంటే మనమన్నది సొంతంగా అంటే ఏదంటే చారిటీ బిగిన్స్ ఫ్రమ్ ఎట్ హోమ్ అన్నట్టు మనమే మార్పు మన లోపడే రావాలి. పబ్లిక్ లోపల వచ్చి మనే కనుక చేస్తుంటే భావితరాలకు మంచి ఉంటుంది. దాంతోపాటు చెట్లను కూడా విరివిరిగా పెంచి సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ ఇప్పుడు మనం చూస్తుంటే అన్ని పెట్రోల్ ఇవి వీటి నుంచి వెలువడేది కూడా చాలా మోస్ట్ డేంజరస్గా ఉన్నది. ఇవన్నీ మనం తగ్గించాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా ఎక్కువ మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీనివల్ల మనకు భావితరాలకు మంచి ప్రకృతిని మనం పర్యావరణాన్ని అందించిన వాళ్ళు అవుతాం. ఇక్కడ నిర్వాహకుల అభిప్రాయం అయితే భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ను వినియోగిస్తే ఎటువంటి ప్రమాదం వాటిల్లేటువంటి సిచ్యువేషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేసి ఒక శివయాత్ర నిర్వహించినటువంటి దృశ్యాలు కనిపిస్తాను. ఇప్పటికైనా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తే ప్రకృతి ఉంటేనే మనుగడ ఉంటుంది. ప్రకృతి ఉండాలంటే ప్రకృతి వైపరీత్యాలు జరగకూడదంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలంటూ కూడా జ్వాలా అవినీతి వ్యతిరేక సమస్యలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఒక శివయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి. ఈరోజు పర్యావరణ ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ ర్యాలీ కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి దృశ్యాలు హన్మకొండలో కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ పవన్తో తిరుపతి ప్రైమ్ 9 వరంగల్ నుండి.